ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆమనమండి. ఈరోజు దేవాది దేవుడు మంచి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుని సన్నిహితంగా తెలుసుకున్నటకు, బలంగా ఉండడానికి, గొప్ప కార్యాలు చేయడానికి ఒక గొప్ప రహస్యం అండి. దేవుని సన్నిహితంగా తెలుసుకొని ఉన్నారా? చాలాసార్లు మనం అనుకుంటాము, దేవుని మనం ఎందుకు తెలుసుకొని, దేవుడికి మనం అంటే తెలుసు కదా అనుకుంటా ఉంటాం. లేదు, గొప్ప కార్యాలు మీరు చూడాలి, చేయాలంటే కనుక దేవుని సన్నిహితంగా మీరు తెలుసుకోవాలి. 2 పేతురు పత్రికలో చాలా చక్కగా ఉందండి. దేవుని మీద ఉన్న అనుభవ జ్ఞానం వల్ల మనకి కృప, సమాధానము విస్తరిస్తుందంట. ఎవరైతే దేవుని ఎక్కువగా తెలుసుకుంటారో వారికి సమాధానం కలుగుతుంది, వారిని కృప ఆవరిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో మనము బలము లేకుండా, గొప్ప కార్యాలు చేయకుండా ఉంటున్నామంటే దేవుని మనం అంతగా సన్నిహితంగా తెలుసుకోవట్లేదు, ఆయనతో సన్నిహితంగా ఉండట్లేదు. ఎందుకు తెలుసుకోవాలి అని మీరు అడుగుతున్నట్లయితే, మనము ఆత్మీయంగా, స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా కూడా మనము బలం కలిగి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనకి శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడంట. ఈరోజు మనము దేవుని కొరకు మన సమయం కేటాయిస్తున్నామా? ఆయనను తెలుసుకోవడానికి మనం ముందు అడుగులు వేస్తున్నామా? ఊరకుండి నిలిచిండి చూడుడి, నేనే దేవుడని తెలుసుకునేది అని దేవుడు అంటున్నాడు. దేవుని తెలుసుకుంటున్నామా? దేవుని యొక్క కార్యాలు మీరు గ్రహించగలుగుతున్నారా? దేవుని మంచితనం ఏంటో మీరు తెలుసుకోగలుగుతున్నారా? ఆయన ఎలాగ తనను తాను వ్యక్తపరుచుకుంటారు ప్రతి దినము మీరు తెలుసుకోగలుగుతున్నారా? ఆయన ప్రేమతో మిమ్మల్ని కలుసుకుంటారని మీరు తెలుసుకోగలుగుతున్నారా? ఈరోజు మీరు దేవునితో ఒక సహవాసం కలిగి ఉన్నట్లయితే గొప్ప కార్యాలు చేయడానికి ఒక గొప్ప బలం పొందుకుంటారు. ఇదే గొప్ప కార్యాలు చేయడానికి రహస్యం అండి. మన దేవుని మనం తెలుసుకుందాం. ఆయన అసాధ్యమైన వాడు, ఆయనకు సాధ్యం కానిది ఏదీ లేదు. అట్టి దేవుని మీరు తెలుసుకుంటే మీరు కూడా అసాధారణమైన కార్యాలు చేస్తారు, అసాధ్యమైనవి కూడా సాధ్యపరుచుకుంటారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుల మహోన్నతుడవు తండ్రి, నీవు చెప్పి ఉన్నావు నాయన ప్రభా తండ్రి, ఎవరైతే దేవుని పట్ల ఉన్న అనుభవ జ్ఞానం పెరుగుతుందో వారికి కృప, సమాధానము విస్తరిస్తుందని చెప్పావు. అంతేకాదు, నిన్ను తెలుసుకుంటే, నీకు సన్నిహితంగా ఉంటే చాలు నాయన ప్రభా, మేము బలం పొందుకొని గొప్ప కార్యాలు చేయడానికి శక్తి మంతులుగా మమ్మల్ని చేస్తావు. నీకు వందనాలు నాయన ప్రభా. ఈ సన్నిధిలో గొప్ప బలం ఉంది, ఘనత, ప్రభావాలు ఉన్నాయి. బలంతో నీవు మమ్మల్ని కలుసుకుంటావని నమ్ముచున్నాము నాయన ప్రభా. మాలో ఉన్న వీక్నెసెస్, మాలో ఉన్న ప్రభా తన అవిశ్వాసం కొట్టివేసి, మాకు ఈ వాగ్దానం ప్రకారం మాకు బలమును చేకూర్చి నడిపించి మమ్మల్ని గొప్పగా ఈ లోకంలో వాడుకుంటావని యేసు పరిశుద్ధ నామంలో మా చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. విన్నాం కదండి, ద మోర్ వి నో గాడ్, ద మోర్ గ్రేసెస్ మల్టిప్లైడ్ అండి. కృపా సమాధానం మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉంటుంది. సో దేవుని తెలుసుకోనండి, సన్నిహితంగా తెలుసుకోండి. ఎవరో చెప్పడం కాదు, ఆ తండ్రితో సన్నిహిత సహవాసం పెంచుకుంటారని నమ్ముచున్నాను. ఈ వాగ్దానము ఎత్తి పట్టుకొని ప్రార్థించండి. నాతో మాట్లాడింది ఈ వాగ్దానం అంటే, don't forget to share, subscribe and like this video. God bless you. Have a blessed day.